పరిశుద్ధ ప్రేమ స్వతంత్ర తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాల వేదాలు సూత్రాలు చేస్తున్నా ప్రభువా. ప్రయత్నించిన కాలమంతా ప్రభువా నీ కృపలో కాచి కాపాడి ఆయన ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ప్రతి పనులలో మీరు తోడుగా ఉండి ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వాటిని జయిస్తూనైనా మా కుటుంబ జీవితాలను ముందుకు కొనసాగించుటకు జ్ఞానమును వివేకమును దయచేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతిద్దాం స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నిత్య మొక్కలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్న మా పరలోక తండ్రి, నీ ప్రజలమైన మేము ఈరోజు ఉదయకాల సమయం ముందు దిగవ నీ సన్నిధిలోకి వచ్చి నీ సన్నిధిలో సంఘంగా కూడుకొని నీ నామమును కనపరుచుతుండగా నీ నామమును మహిమపరుచుతుండగా నాయన మీరే మా స్తుతుల సింహాసనంపై ఆసీనులుగా ఉండి మా యొక్క విజ్ఞాపనలన్నీ మా ప్రార్థన అవసరతలన్నీ నీ సన్నిధికి చేర్చుకొని తగిన సమయం ముందు నాయన నీ చిత్తమును మా పట్ల జరిగించమని మమ్మల్ని మా కుటుంబాలని నీ రెక్కల చాటు భద్రపరిచి ఎటువంటి శ్రమలు శోధనలు తెగుళ్ళు రాకుండా అపాయములు రాకుండా నీ రెక్కల చాటు భద్రపరిచి కాచి కాపాడమని గతించిన కాలంలో ఏ విధంగా మీరు మీ రెక్కల చాటు భద్రపరిచి ఉన్నారు, జరగబోయే కాలం కూడా ప్రభువా నీ కృపను మమ్మల్ని భద్రపరచమని నీ సన్నిధిలో వచ్చి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుమారుని కుమార్తె నీ చేతితో కప్పిస్తున్నాం ప్రభువా. ఎవరైతేనైనా నీ సన్నిధిలో మోకరించి నీకు మొరపెట్టుచున్నారు, ఈ లైవ్ ద్వారా ఎవరైతేనైనా నీ మాటలు వింటున్నారు వాళ్ళందరితో మీరు మాట్లాడమని, వారి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో స్థితిగతులు ఏమిటో వారు ఏ విషయంలో వారు ముందుకు నడవలేని స్థితిలో ఉన్నారో వాటన్నిటి ప్రభు వారికి తెలియపరిచి వారిగా ఒక ఆలోచన కలిగి ఈ యొక్క ఆత్మ యొక్క అభిషేకంతో నింపబడి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి శోధన నుంచి తప్పించబడి మీరు కరకులను దీవెనకరకులను ఆశీర్వాదకరకులను అట్టి కుటుంబాలకు ముందుకు సహాయం దయచేయమని నేను ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు భయపడి ఉన్నారు. 10 నిమిషాల ద్వారా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలు ధ్యానించుండగా వెనుకల తెచ్చేవాళ్ళను గ్రహించగలిగే మనసును మీ కుమార్తెలకు దయచేయమని ప్రభు వారి వాక్యం ఉంటుండగా దుష్టుడు నాయన వాక్యాన్ని దొంగలించుకోకుండా నీకు అవతరణ భద్రపరిచి అటు వాక్యం ద్వారా నాయన వారి కుటుంబాలను వారి జీవితాలను ఫలభద్రతలను నాయన మార్చుకోవడానికి కృప చూపించమని నీ దాసనాయన నీ సాధన మెరుగుపరుచుకొని ఈ అభిషేకంతో నింపి అయ్యా మాట్లాడమని కదా మీరే మీ కుమార్తెలతో మాట్లాడమని నన్ను నీ సాధన మెరుగుపరుచుకొని నీ బోరగా నన్ను ముందుకు వాడుకోమని నీ దాసనాయన ఇచ్చినట్టు అధికారం బట్టి మాటలు ప్రకటిస్తుండగా వారి జీవితాలను ఫలించేందుకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. చాలా ఉన్నారా? మనిషి ఆశకు అద్దొండదు, ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు మనకు తెలియదు. అర్థమవుతుంది? మనిషి ఆశకు అద్దొండదు. ఇవి ప్రకృతిలో వస్తున్నటువంటి వైపర్యాలను గుర్తించు. ఏ కాలానికి ఏ సమయానికి ఏ జరగడం అది జరగడం లేదంటే చాలా మంది కొంతమంది మన ఆలోచిస్తారు.
కదా ఎందుకు కారణం ఏంటి అని. ఏ పరిస్థితుల వల్ల కారణం ఇప్పుడు రావట్లేదని ఆలోచించారు. ఎవరినైతే భూమి మీద అక్రమం విస్తరించింది, పాపం విస్తరించింది, ఎవరికెవరు ప్రేమించేవాళ్ళు లేదు, దేశం అంతా ఆగానికి వచ్చింది. అందుకని ఇటువంటి వైపరీత్యాలు జరుగుతాయి అని చెప్పుకుంటాం. ఎంతవరకు అర్థం నిజమే. ఎందుకంటే ఈ సృష్టిలో మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని కానీ మనం చక్కగా చేసినప్పుడు మంచిగానే చేసి చక్కగా చేస్తే దేవుడే కాదు. దేవుడు ఈ సృష్టిని కానీ సృష్టిలో ఉన్న క్రమాన్ని కానీ ఋతువులు కానీ ఏ కాలానికి ఏది ఎలా కారణం అన్నీ ఆయన ఒక ప్రణాళిక ప్రకారం చేశాడు. కానీ మనకున్నటువంటి జ్ఞానం బట్టి, అతి తెలివితేటలను బట్టి, మనకు తెలిసిందే వాస్తవం అనుకొని మనమే జ్ఞానం దేవుడు చివరికి మనం ఎలా తయారయ్యా, దేవుడికి సలహా ఇచ్చే వారికి తయారయ్యా. హల్లెలూయా. చేసి ఉండకూడదు, ఎలా చేయాల్సింది, ఎలా చేస్తే బాగుంది కదా. ఇప్పుడు ఎట్లంటే బైబిల్లో కొండతో మాట్లాడతారా, అదే కుమ్మరవాడితో ఇంతకాలం నన్ను చేశారు కదా, నన్ను సృష్టించావు కదా, నన్ను చక్కగా రూపాన్ని చేసి వెనకంతా వస్తున్నావు కదా, నువ్వు కష్టపడవాలి సార్, ఇప్పుడు నుంచి నేను కష్టపడతాను, నిన్ను కొట్టి నిన్ను ఒక రూపాయి నమ్ముతానంటే ఎలా ఉంది? అర్థం కాదు కదా. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, కొండ నమ్మి జీవనం సాగిస్తారు. రోజు ఆ మట్టికి తొక్కుతారు, పాత్రలు వేస్తారు, తన హృదయం మనసులో ఏ అర్థం చేసి ఉంటారు. ఆ మట్టి రోజు అంటారు కుమ్మరవాడిని, ఇంతకాలం ఈ వయసు 34 సంవత్సరాల మట్టి తొక్కుతున్నావు, నువ్వు చేస్తున్నావు, అనుకుంటున్నావు, చాలా కష్టపడిపోతున్నావు కదా, నువ్వు ఆగు కూర్చో, ఇప్పుడు నేను తొక్కుతా, నేనే నిన్ను తయారు చేస్తా, నేను చెప్పినట్టు నువ్వు చేయండి. ఎలా ఇప్పుడు మనుషులు చేస్తుంది అదే కదా, మనుషులు మనం చేస్తుంది అదే కదా. మట్టి నుంచి దేవుడు నరుని నిర్మించి వానికి నాశకరమైన ఒక జీవవాయువు ఉంది, వానికి ఒక రూపము, ఒక ఆత్మని, ఒక జీవాన్ని ఇస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం సృష్టిస్తున్నాం కదా తిరిగి మనకు నచ్చిన రూపంలో, మనకు నచ్చినట్లుగా, మనకి ఊహలోకి ఎలా ఉంటే ఇప్పుడు మనం క్రైస్తవులను తీసుకుందాం, బయట వాళ్ళు దాకొచ్చు. ఏ చిత్రములు ఎవరు చూశారు? ఎన్ని ఫోటోలు ఉన్నాయి ప్రపంచంలో, ఫోటోలు, పెద్ద పెద్ద విగ్రహాలు. మనం చేస్తుంది కరెక్ట్. ఇప్పుడు మన ఇందాక సాగ ప్రకారంగా ఉంది కదా, దేవుడు మనం చేస్తే మనం దేవుడు తయారు చేస్తున్నాం కదా. వేసుకోవడం ఫోటోలు, మరేమో ఫోటోలు, ఇంకొకరి ఫోటోలు, ఇంకొకరి ఫోటోలు. ఇది ఏంటంటే మనమే దేవుడు తయారు చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కుమ్మరవాడి బట్టి ఉపమానం లెక్కనే ఉంది. అందుకని నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు, నీ కష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ ప్రపంచంలో ఎవడెవరు కష్టపడ్డాడు, ఎవరి కష్టం వాడే కొని తెచ్చుకుంటున్నాడు. తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళని చనిపోయేంత వరకు నీకున్నటువంటి ఈ లోకానుసరమైన ఆలోచన ఏంటి? ఆలోచనలు నిన్ను ఎలాగ నడిపిస్తున్నాయో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే
తిరగాలంటే బొమ్మలు ఎలా ఉంటాయి? గీస్తే గీటు నా చేస్తే బాగుంటుంది మనుషులు. దేవుడికి అవసరం ఉన్నప్పటికీ తీసుకుని అవసరం లేని మేర పక్కన పడేస్తే బాగుంటుంది. కానీ నా మనసు ఏది, నా కుమారుడు నా కుమార్తెను నా మాట విని నాకు లోబడి వారు సంతోషంగా ఉంటూ నన్ను మహిమపరుస్తారన్నాడు. దాని కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. నా కుమార్తెలకు నా స్వరూపం ఇచ్చి నా పోలికిస్తే వాళ్ళు నన్నే నాన్నని పిలుస్తారు, నాన్నని పిలుస్తారు. ఎందుకని ఎందుకని ఎందుకు వాళ్ళు కూర్చుని నేను కూర్చునే కదా బంధం. ఇది మరి దేవుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆత్మ సంబంధం. ఆత్మ మరి మన తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టుకున్నాం, సంతోషపరుస్తున్నాం. ఇప్పుడు నా కుమారుడు నన్ను తండ్రి పిలవకుండా ఏదేవాని నాన్నని పిలిస్తే నాకు సంతోషమా, ఆనందం, మనసులో వేదన, దుఃఖం. అదేంటి నాకు దేవుడు నీలో ఉన్న ఆత్మ అయితే, స్వరూపం అయితే, జీవం అయితే నీ దగ్గర ఏం లేదు. ఆయన తన స్వార్థంలో నుంచి కొనుక్కున్నారు. అయినప్పటికీ మనం ఆయన్ని పిలుపుతాడా, పిలుస్తున్నామా? తండ్రి తండ్రి పిలుస్తున్నామా? ఇప్పుడు తండ్రి తండ్రి అని కన్న తండ్రి పిలవకపోతే తనకున్న ఆస్తిలో భాగస్తాడా? నీకు కష్టం వచ్చిందంటే ఆదుకుంటాడా? నువ్వు ఇబ్బందులు ఉన్నావంటే వస్తాడా? నీకు ఏదన్నా రోగం వచ్చిందంటే పట్టించుకుంటాడా? నీకు ఏదన్నా తెగులు వచ్చిందంటే పట్టించుకుంటాడా? నీకు నష్టం వచ్చిందంటే పట్టించుకుంటాడా? మాట్లాడా? ఎందుకు? నువ్వు నన్ను తల్లి ఒప్పుకోలేదు కాబట్టి నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా నాకేంటి సంబంధం? లాజిక్ మాట్లాడుతున్నాం. అదే మీ పిల్లలు మీ మాట నమ్మకుండా ఉంటే అయినా పర్వాలేదు అనుకుంటారా? పట్టించుకో. మన కళ్ళ వాడికి ఏదన్నా నువ్వు నన్ను తండ్రి చూస్తాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనం వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతుకున్నామంటే నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, మనం తురుములు కాదు. ఎంతకాలం బ్రతుకుతామో, ఎప్పుడు బ్రతుకుతామో, ఎప్పుడు చచ్చిపోతామో కూడా మనకు తెలియదు. మన జీవితం ఎలా ఉందంట? పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ క్షణమైనా, ఏ దినమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. నువ్వెంత సంపాదించుకున్నా, ఎంత గొడవపెట్టుకున్నా, ఎంత పలుపడి ఉన్నా నీ జీవితము గడ్డి పువ్వు లాంటిది, నీటి మీద బుడగలాంటిది. నువ్వు దాన్ని చూసుకొని, దాన్ని ఆధారం చేసుకొని ఎర్రనికేమనుకో, ఈ లోకంలో నువ్వు దేవుడి మాటకు లోబడకుండా, దేవుడి వాక్యానికి విధేయత చూపుకోకుండా
తెలుసుకోకుండా, దేవుడు సన్నిధిని ప్రేమించుకోకుండా, దేవుడు అనేవాడు ప్రభువును గుర్తించకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకుంటూ జీవించాలనుకో, ఒక రోజు ఉన్నది, ఆ రోజు నిన్నెవరు తప్పించలేదు, నిన్నెవరు కాపాడలేదు. ఇప్పుడు నీ కాడ తమసేపు అవసరమైతే నీకు నా ప్రాణాన్ని ప్రాణిస్తానంటే వాళ్ళు నీకేదైతే ముందు మేమున్నాం వెనక మేమున్నాం అని చెప్పే ఎవరికి అటువంటి వారు నీకు నువ్వే. అయితే మనం ఇప్పుడు అలా ఉండాలంటే ఎప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఎలాగా ఈ భూమి మీద ఉండాలి, దేవుని కాపాలను మనం అనుభవించాలంటే ముఖ్యంగా మనం ఈ లోకంలో బ్రతికున్నంత అప్పుడే దేవుని కాపాలను మనం కోరుకోవాలి. అప్పుడు మనము రక్షించగలుగుతాం, విడిపించగలుగుతాం, నెమ్మది కలిగి ఉంటాం, సంతోషంగా ఉండగలం, మనకు శాంతితో ఉండగలం. అందరికీ ఈ లోకాసరమైన బాధలు అందరికీ వస్తాయి. నువ్వు తీసుకున్నావు నమ్ముకున్నా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి, బాప్తిసం తీసుకున్నా వస్తాయి, తీసుకోకపోయినా వస్తాయి. నువ్వు ఎక్కడ కన్నెందుకు, ఏ ప్రార్థనకు ఎక్కడ జరుగుతుందా ఈ లోకంలో మానవుడు పడాల్సినటువంటి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఆ శ్రమలను తప్పించడానికి కారణాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు వారు వచ్చింది. ఆ శ్రమలను నువ్వు ఎలా ఎదుర్కోవాలి, వాటిని నువ్వు ఎలాగో అధిగమించాలి, వాటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీకున్నటువంటి ఈ కొద్ది నెలలు నీకు సరిపోదు, నీ జీవిత కాలం అంతా కూడా సరిపోదు వాటి నుంచి తప్పించుకోవాలంటే. కానీ వాటి నుంచి తప్పించగలిగినటువంటి వాడు, వినిపించగలిగినటువంటి వాడు, రక్షించగలిగినటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏదో ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి నీ ఎదురుగా నిలబడి నేను దేవుని కాపాడతాను అందరూ ఏం చేస్తాడు? ఆయన ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆయన ఆలోచన ఇస్తాడు. అందుకనే ఆయన ఒక పేరు ఉంది, ఆలోచనకర్త. ఒక మానవుడికి ఒక మంచి ఆలోచించేటువంటి స్వభావం ఆయనకున్నది. నువ్వు ఆ ఆలోచన ప్రకారం ఉన్నావనుకో, ఆ శ్రమ నుంచి కానీ, ఆ కష్టం నుంచి కానీ, ఆ రోగం నుంచి కానీ తప్పించుకోవడానికి నీకు ఒక ఆలోచన మనసులో ఉంటుంది. అంతేగాని దేవుడు తరువులు పట్టేసుకుంది మేఘం నుంచి, ఆకాశం నుంచి కింద వచ్చి నా కుమారుడా నేను నిన్ను కాపాడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని చూసిన వాడు ఎవరు బ్రతకడు. ఈ మానవ లోకంలో, ఈ పాపక లోకంలో జీవిస్తున్న మనకు దేవుడు కనపడితే దేవుడికి మనకి మధ్యన వ్యత్యాసం ఉంటుందా? ఎవరన్నా గుండె మీద చేసుకుని నేను పరిశుద్ధుంది, నీతిమంతుంది, యథార్థమవుతుంది, దేవుడి హృదయపరంగా జీవిస్తున్నాను, దేవుడిని నేను ముఖాముఖిగా చూడగలగడానికి నాకు అర్హత ఉన్నది అన్న వాళ్ళు చెప్పడం ప్రపంచం మొత్తం మీద అందుకనే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. ఎందుకంటే నిన్ను కాపాడాలనేదే ఆయన కోరిక. అందుకని మనం ఈ లోకంలో దేవుని కాపుదలను అనుభవించాలంటే మనం ఏం చేయాలి చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నీవెక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. ఈ మాట యోసేపు గారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు అనేది మనకు పూర్తిగా లేఖన మార్గంలో వెళ్ళినట్లయితే యాకోబుకి 12 కుమారుడు. ఆ చిన్నవాడైనటువంటి యోసేపు అంటే అతనికి ఎక్కువ ప్రేమ. ఆ ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి కుమారుని ప్రేమించి అందరికీ మామూలు సొక్కలు పుట్టిస్తే ప్రేమ ఉన్న కుమారుడికి ఏం చేస్తాం? అందరికంటే వెరైటీగా ఉండాలి, అందరికంటే గొప్పగా నా కొడుకు కనపడాలి, ఇష్టమైన వాడు కదా, అందరు కొత్త మంది ఇస్తే వాడికి 200 ఇస్తాం. అలాగే యోసేపు గారు ఏం చేశారంట, యాకోబు గారు
ఈ యోసేపుకి రంగురంగుల సొక్క అంగీ కుట్టించాడు. ఈ అంగీ కుట్టించి గొర్రెలకు వెళ్ళినప్పుడు యోసేపు ఒక కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఏంటంటే తనకున్నటువంటి 11 మంది అన్నదమ్ముళ్ళు ఆయనకు నమస్కారం చేస్తున్నట్టు, ఆయనకు సాగిలు పడుతున్నట్టు, ఆయన వారి మీద పరిపాలన చేస్తున్నట్టుగా కళ వచ్చింది. ఆ కళ గురించి అన్నలకు చెప్పాడు. అన్నయ్య, రాత్రి నాకు ఒక కళ వచ్చేసింది. 11 వెన్నులు దారుగా నిలిచింది, చిన్న వెన్ను వచ్చింది. ఆ 11 వెన్నులు వచ్చేసి వెన్నులు సాగిలు పడ్డాయని. అంటే అని అన్నలకు కక్ష పెట్టుకున్నారు. తర్వాత ఇంకొక కళ అన్నాడు. ఆ ఇంకొక కళ ఏంది? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని కూడా అతను ముందు మోకరించి ఆయన సాగిపడినట్టుగా అన్నాడు. ఈ కళ గురించి తన తండ్రి అనే యాకోబు చెప్పాడు. వచ్చింది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా నాకు సాగిపడుతున్నట్టుగా అంటే మా తమ్ముడికి మేము దాసనం కావాలన్నా వీళ్ళు ఎలా కలగంటున్నారు అని ఒక రోజు ఏమంటున్నారంటే అన్నలకు చదువు తీసుకొని వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈ అన్నల దూరం నుంచి చూసి, అదిగో కళలు కలిగేవాడు వస్తుండు, ఈయన ఎలాగైనా మనము సంపాలి ఏమనుకున్నారు? మంచి ఆలోచన, మంచి పనేనా? చివరి తమ్ముడు అందరికంటే గుర్తుగా పెరిగినవాడు. ఏమనుకున్నారు? అన్నలో చంపాలనుకున్నారు. అల్లో వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబ వంశ ప్రకారం చూసినట్లయితే ఆయనకు 4 భార్యలు, ఒక భార్య పుట్టింది యోసేపు, బెన్యామీన్. తన అమ్మ ఏం చేస్తాడంటే వాళ్ళని చంపితే ఆ పాపం మనకు పుట్టింది కాబట్టి వాళ్ళని చంపొద్దు, అలా అక్కడ గొయ్యలు కదా, గొయ్యలు పడేద్దాం అనుకుంటారు. మీకు తొందర షాట్ అట్లా అర్థమయ్యేటట్టు చెప్తుంది. మాట ముందున్న జరిగింది చెప్తే మీకు ఇది అర్థమవుతుంది. గొయ్యలు పడేస్తే మన తర్వాత అనుకుంటారంటే మీకు మనం గొయ్యలు దర్శించుకోండి, వాడు ఎక్కడ చనిపోతున్నద్దు, ఇక ఐగుప్తోళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం అని వాళ్ళకి అమ్మేశారు. ఎన్నికి? 60 వెండి నాణ్యాలు. గుర్తుంచుకోండి, ఇదే 60 వెండి నాణ్యాలు మన కొత్త నిబంధనలో వచ్చింది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీద 60 వెండి నాణ్యాలు. 60 వెండి నాణ్యాలకి జీవితంగా ఉంటున్నాడు. ఆయన పరో చక్రవర్తి చేతికి కడతాడు. పరో యొక్క చక్రవర్తి చేతికి వెళ్ళినప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉంది. ఆయన ఎక్కడికి వెళితే ఏ పని చేసినా అపజయం లేకుండా జయాన్నిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడి యొక్క కాపుదలను యోసేపు అనుభవిస్తున్నాడు. ఈ అనుభవిస్తున్న క్రమంలో తను ఏ పని చేసినా ఒట్టుకుంటున్నాను బట్టి రాజు పరిశీలన చేసి, నా రాజ్యవంతుల మీద నువ్వే అధికారిగా ఉన్నాను ఏమన్నాడు? అధికారిగా ఉన్నాను. అక్కడ అధికారిగా ఉన్నప్పుడు ఈ కాలంలో కరువు వచ్చింది. అక్కడ ఒక కళ వచ్చింది. ఆ కలభావాన్ని చెప్పాడు. ఆ కలభావాన్ని చెప్పినప్పుడు తాను తెచ్చుకొని, నేను మొత్తం నీ స్వాధీనంలో ఉంచుతున్నా, నా ఇల్లు, నేను, నా భార్య మొత్తం నీ స్వాధీనంలోనే అన్నాడు. ఈ 7 సంవత్సరాల స్థానాన్ని పడబడినప్పుడు దాచిపెట్టాడు. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ 7 సంవత్సరాల కరువు ప్రపంచం అంతా వచ్చింది. ఈ సంవత్సరం కరువు వస్తుందని చెప్తున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరం కరువే, మండలంలో వర్షాలు రావు. అందుకని అధికారులు అంటే వర్షాలను చూసి పంటలు వేయండి, లేకపోతే ఆధార పంటలు వేసుకుందని చెప్తున్నాను. ఎందుకంటే వర్షాలు మనకు
పడాల్సిన సమయంలో పడలేదు. హల్లెలూయా. అయితే ఈ 6 సంవత్సరాలు ప్రపంచం అంతా కలవచ్చినప్పుడు 7 సంవత్సరాలు కాలంలో కూడా కలవచ్చింది. వారు బ్రతకడం కష్టం లేదు, డబ్బులు బ్రతకడం కష్టం ఉంది. ధాన్యం కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఐగుప్తుకు రావాల్సింది. ఐగుప్తులు అధికారి ఎవరు? తమ్ముడు ఉన్నారు. తమ్ముడు అనే సంగతి వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేసి గుర్తుపట్టి ఈ గుర్తుపట్టిన తర్వాత అన్నల్ని కొంచెం సేపు బెదిరించడం, అన్నల్ని హెచ్చరించడం, తండ్రి బతుకున్నాడా తెలుసుకున్న తర్వాత కొంతకాలానికి 4 సార్లు వచ్చి దాన్ని చెప్పేస్తారు. ఇప్పుడు వస్తున్నటువంటి కరువుని దేవుడు ముందుగానే ఆలోచించి, హల్లెలూయా, ఇప్పుడు వస్తున్నటువంటి కరువుని దేవుడు ముందుగానే ఆలోచించి దేవుడి ప్రజలమైన ఇశ్రాయేలుమైన మనము ఆకలి దప్పులతో చావకూడదని దేవుడు ముందుగానే నన్ను ఈ ప్రాంతంలోనికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఆలోచనకర్త. నీవు తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఈ లోకంలో నీ యాత్ర ముగించబడేంత వరకు ఏ రోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయనకి తెలియకోకుండా నీ జీవితంలో, నా జీవితంలో, ఈ భూమి మీద ఉన్న మానవుడు ఎవరి జీవితంలోనైనా ఏమీ జరగదు. నువ్వెన్ని ప్రయత్నాలు చేయి, ఎక్కడికన్నా ఏమన్నా చేసుకో, దేవుడి చిత్తం లేకోకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏమీ జరగదు. ఆయన చిత్తం జరగాలంటే ఆయన కాపుదలలో మనం ఉండాలి. ఇదంతా ఒకవైపు. అయితే మరి యోసేపుకి దేవుడి కాపుదల ఎలా వచ్చింది? ఇది ప్రశ్న. ఇదంతా బైబిల్లో మనం చదువుకుంటాం. ఇప్పుడు యోసేపు దేవుడి యొక్క కాపుదలను అనుభవించడానికి యోసేపు చేసిన పని ఏమిటి? ఇది మనం చేయాలి. బాగానే ఉంది. తండ్రి కాడ నుంచి అన్నం వేశారు, ఎక్కడికొచ్చిండు, రాజైండు, చక్రవర్తి అయిండు, అన్నం పిలిపించుకుని అంత చేసిండు. యోసేపు ఏ పని మొదలుపెట్టినా అది అభివృద్ధి చెందింది. ఎలా? దేవుడి కాపుదల ఉంది అంటారు. కాపుదల ఉంది. అదే దేవుడి కాపుదల యోసేపు మీద రావడానికి యోసేపు చేసినటువంటి పని ఏమిటి చెప్తారా? ఎప్పుడు దేవుడితో అతుక్కొని ఉన్నారు. ఎప్పుడు అనుకున్నటువంటి పని చేస్తా. ఇప్పుడు యోసేపు ఎలాగ జీవించాడు, యోసేపు యొక్క ఆలోచన ఏంటి, యోసేపు యొక్క క్రియలు ఏంటి, ఆయన మనసు ఎలాంటి మనం తెలుసుకోవాలి. యోసేపుని ఎప్పుడైతే అన్నదమ్ము వేశారో ఫరో ఇంట్లోకి వచ్చినప్పుడు, ఫరో ఆ రాజ్యం మీద అంతా ఆయన అధికారిగా ఉన్నప్పుడు ఎలాంటి వాడు యోసేపు? చాలా అందగాడు. ఎలాంటి వాడు? చాలా అందగాడు, రూపవంతుడు, గుణవంతుడు, బహుబలశాలి. అతన్ని చూసి ఆ ఫరో రాజు భార్యకి ఒక ఆలోచన కలిగింది. ఇంత సుందరమైన వాడు రాజ్యం మీద అంతటి నా భర్త తర్వాత అంతటి పరిపాలన చేస్తున్నటువంటి వాడు ఇతడు నేను ఎలాగైనా తప్పించుకోవాలనుకుంది. ఇప్పుడు లోపల సామెత కదా, రాసు దోసుకున్న దెబ్బలు పదవా అంటారు కదా. ఇప్పుడు అడిగింది ఎవరు? రాణి గారు. స్త్రీల గురించి కాదు, మీ గురించి చెప్తాను. రాణి గారు అడిగింది. నువ్వైతే పాపం చేస్తావా? చేస్తావా?
యోసేపు పాపం చేయగా ఇదిగో నేను నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన చూడగలిగి అనుకుంటున్నావేమో, ఇదిగో ఆయన ఆకాశం నుండి నన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, ప్రతిరోజు పరిశీలిస్తున్నాడు. నేను ఆయన దృష్టికి పాపం చేయను. అదేవిధంగా నీ భర్త అయినటువంటి రాజు నన్ను నమ్మి ఈ రాజ్యంలో అందరి మీద అధికారం ఇచ్చాడు, సమస్తము నాకు లోబడి ఉన్నాయి నిన్ను తప్ప. అటువంటి నమ్మకమైన వ్యక్తికి నేను నమ్మక ద్రోహం చేసి పాపిగా దేవుని దృష్టికి మనుషుల దృష్టికి చెడ్డవాడిగా నేను మారదలుచుకోలేదు. నా దేవుని మీద ఆ దేవుడికి నేను భయపడుతున్నా. ఒకటి దేవుడికి భయపడ్డాడు, పాపానికి భయపడ్డాడు, నేత్రాశం నమ్మలేదు. ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఆమె ఎట్లాగైనా తనని లోపరుచుకోవాలని ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి తన పై వస్త్రం పట్టుకున్నాడు. అప్పటికి విడిపించుకొని పారిపోయాడు. మళ్ళా వేశాడు, సరసాల్లో వేశాడు, సరసాల్లో మళ్ళీ దర్శనాల్లో. అంటే ప్రియమైన దేవుని ప్రసారా, యోసేపు ఎప్పుడైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడో తన ప్రవర్తన అంతటిని దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన ప్రతిరోజు ఆయన కను దృష్టి లేదు, ఈ సృష్టిలో లేదు, ఈలోనే కాదు సృష్టిలోనే లేదు, ఆయన కను దృష్టి మరుగైనది. అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడికి భయపడుతున్నాను కాబట్టి నేను ఈ పాపము విధేయత కలిగి ఉన్నాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుకనే యోసేపుకి దేవుని కాపుదల ఉంది. ఈరోజు నీ కుటుంబానికి కూడా దేవుని కాపుదల కావాలంటే మొట్టమొదటి నువ్వు దేవుని భయపడాలి, విధేయత కలిగి ఉండాలి, నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి స్వభావాలు? ఏమేమి ఉండాలమ్మా? దేవుని కాపుదల మన కుటుంబానికి మనకి ఉండాలంటే దేవుని భయం ఉండాలి. ఎందుకు దేవుని భయం అంటే ఆయన కను దృష్టికి మరుగైనది నా జీవితంలో, నా కుటుంబంలో, ఈ సృష్టిలో ఏది లేదు. ఆయన అన్ని చూస్తున్నాడు. నువ్వు చీకట్లో చేసేది చూస్తున్నాడు, వెలుగులో చేసేది చూస్తున్నాడు, మనసు అనుకునేది చూస్తున్నాడు, మనసు బయట అనుకునేది చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరు మాట్లాడుతున్నావు, ఎటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నీ అందుకు భయపడాలి. పరిశుద్ధ గ్రంథం ఏమని తెలుస్తుందంటే మనుషులు భయపడాల్సిన వాటికి భయపడట్లేదు, భయపడని కూడా వాటికి భయపడుతున్నారు. ఎందుకు ఎవరు భయపడడం? మనం మనుషులకు భయపడతాం. చూస్తే ఏమనుకుంటారు, మనం తప్పు అనుకుంటారేమో, అసహించుకుంటారేమో, సేవించుకుంటారేమో, దూరం పెడతారేమో అని మనుషులకు భయపడుతున్నాం. మనసు ఏం చేస్తారు? నీ ప్రాణం తీయగలుగుతారు, ఈ శరీరం గురించి ప్రాణం తీయగలుగుతారు. వాళ్ళకి భయపడతారు. దేవుడు వాటిని చూపిస్తుంది, మీరు మనుషులకి భయపడకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? మా అంటే నీ ప్రాణం చేస్తారు, కానీ నీ ప్రాణం ఆత్మను నశింపచేయనటువంటి భయపడుతున్నాడు. ఇది తప్పినా తప్పకపోయినా ఏదో నువ్వు వస్తావు. నువ్వు చచ్చిన వరకు నీ ఆత్మ అక్కడికి వెళ్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. నేను క్రైస్తవుని కాదు, నేను వేసుకుని నమ్ముకోలేదు, నేను బాప్తిసం తీసుకోలేదు అన్నా ఆగదు. ఆత్మ తెలుసు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోవాలి. తీర్పు రోజు దాకా అది ఆయన పనే ఉంటుంది. తీర్పు రోజు డివైడ్ చేస్తారు. ఆయన గొర్రెలు నొక్కేది, మేకలు నొక్కేది ఆయన ఇష్టం. ఎవరిని పంపించాలో ఆయన ఇష్టం. నీది నాది ఏమి ఉండదు. నేను గొప్పనండి, నేను అద్దండి, ఏముండదు, శూన్యం. ఈ శరీరంలో ఈ ప్రాణం ఆత్మసేపు మనం కలుగుకునేది, తర్వాత మనకి ఏమీ ఆయన నా ప్రాణంలో ఆత్మ కూడా నశింపు చేయగలడు. రాజు మాటకి రాజుకు లోబడి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుకని యోసేపు జీవితంలో
దేవుని కాపుదల నిండుగా ఉంది. ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుని కాపుదల కలిగి ఉండాలంటే ఈ 3 స్వభావాలు నీలో ఉండాలి. ఈ 3 నీ హృదయంలో భద్రంగా పరచుకోవాలి. అందుకని దేవుని పదే 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 లేఖనాలు మనం చూసుకున్నట్లయితే దేవునికి భయపడండి, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి అంటే మనం ఏమనుకుంటాం? దేవునికి ఎందుకు భయపడాలంటే దీన్ని ఆయన నీ ప్రాణాన్ని తీయగలడు, నీ ఆత్మను నశింప చేయగలడు. రెండింటిని చేయగలడు ఆయన. మనుషులు అయితే ఒకటే చేస్తారు, ప్రాణాన్ని చెప్తారు కానీ ఆత్మను నమ్మలేదు. ఇంకొక వచనంలోకి వెళ్దాం. మనం పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుని కాలంలో ఖచ్చితంగా మనకు ఉంటుంది. యేషపు ప్రతిరోజు ప్రార్థించుకునేవాడు. ఈ 3 స్వభావాలతో పాటు ఇంకా ఇంకేముంది? ప్రార్థన జీవితం. ఏ సందర్భంలో అయినా, కష్టంలో అయినా, నష్టంలో అయినా, అన్నలు గోతులు వేసినప్పటికీ, అమ్మి వేసినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు? ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, ప్రార్థించాడు. సమస్తం ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం ప్రస్తుత గ్రంథంలో చూసుకున్నట్లయితే యోగాలు అంటారు కదా, తనకున్న కుమారులు కుమార్తెలు అంత సర్వసంపదాన్ని పోతాయి, ఒంటింట గచ్చిగుండు అవుతాయి, గీక్కొని రసాలు కాకుండా కుక్కలు వచ్చి నాకుతుంటాయి. అయినప్పటికీ బాగా ఇంకా ఎంతకాలం అయ్యా, ఇంకా ఎంతకాలం దేవుడు 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 అంటావు. పిల్లగాళ్ళు బాయ, కుమార్తెలు బాయ, గొర్రెలు బాయ, గుర్రాలు బాయ, గాడిదలు బాయ, అన్నీ బాయ, చివరికి నీ శరీరం కానీ బాయ. ఆ కుక్కలు వచ్చి నీ శరీరాన్ని నాకుతున్నాయి. ఎందుకు ఈ బ్రతుకు? ఒక్కసారి దేవుడు చూసింది సావరాగా ఏమంటుంది? ఒక్క సావరాగా మనకి ఇదే గుర్తుంది, సావరాగా ఉంది. దేవుడిని దూషించి అంటే అప్పటి వరకు దూషించలేదు. ఎందుకు? యోగానికి ఒకటే ఉంది నమ్మకం. అలా ఇచ్చింది ఆయన, తీసుకుపోయేది ఆయన. నేను కావాలని లోపలికి వచ్చానా? తల్లిదండ్రులకు వచ్చిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఇక్కడ బతుకుతాను రాసి పెట్టుకొని వచ్చానా? ఇన్ని సంవత్సరాలు బతికినప్పుడు నాకు ఇన్ని గొర్రెలు కావాలా, ఇన్ని మేకలు కావాలి, ఇన్ని గుర్రాలు కావాలని తెచ్చుకున్నాను. పైనుంచి అన్నీ ఇచ్చింది ఆయన, అన్ని తీసుకుపోయేది ఆయన. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు అంటావా? మనం అంటావా? నా దేవుడయ్యా, నేను వచ్చేటప్పుడు ఏం తీసుకున్నాను? ఈ వంటలన్నీ కూడా నాయి కావు. నేను మనం పోయేటప్పుడు ఏం తీసుకొని పోదు, ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకున్నా, ఆయన మా నాన్న మేలు చెప్తావా? ఏం దేవుడండి, 4 సంవత్సరాల నుంచి ప్రార్థన ఏం జరిగింది? అన్ని పోయింది. మా కొడుకుకి పెళ్ళయిందా? మా కోడలు చెప్పొచ్చిందా? మా మనవాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు పుట్టారా? ఏం చేసుకున్నాడు దేవుడు? మంచిగా ఆడిపోయిన బాగుండేది, శుభ్రంగా తీసేసి పెట్టేసుకుని చూడలే. అదే నేను ఇళ్ళకి వచ్చి బాప్టిజం తీసుకొని 12 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసింది దేవుడు నాకు? నా పిల్లల జీవితాలు బాగుపడ్డాయా? ఒకటి తాగుపోతాడు, ఒకటి తిరిగిపోతాడు, ఒకటి గంజాయి తాగుతుంది, ఒకటి స్మగ్లర్ అయింది. నా పిల్లగాలే బాగుపడలేదు. ఎందుకు దేవుడు అంటాం కదా? అంటవా? మరి అదే ప్రభువా, నాకు కుమారుడు ఇచ్చింది నువ్వే, నీ లేఖన సెలవిస్తుంది కదా, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని, గర్భఫలం నుంచి యెహోవా బహుమానమని. ఈ లోకంలో ఎవరెవరు పుట్టినా ఆ గర్భఫలం వచ్చేది దేవుడే. హల్లెలూయా. అయ్యా నువ్వే ఇచ్చావు. వాడు ఎలా పెరగలను, వాడికి ఉన్నటువంటి జ్ఞానం ఏందో, వాడి బుద్ధి ఏందో, వాడు పుట్టిన కాలంలో చచ్చిపోయే వరకు ముందుగానే నీకు తెలుసు. నీవే ఆయన నీ ఇష్టం వచ్చిన మార్గం నడిపేది వదిలేస్తామా? అట్లా వదిలేయమండి. వాడు దేవుడికి అప్పచెప్పేసి అయ్యా పుట్టించింది నువ్వే, వాడు బ్రతుకున్నంత కాలం ఎలా బ్రతుకుతానో నీకు తెలుసు, నీ చేతకు అప్పగిస్తున్నానయ్యా, నీ చిత్త ప్రకారం బ్రతికించాడు. వదిలేస్తామా? వదిలే. మళ్ళీ వాడికి రూల్స్ పెడతాం. మనం చెప్పేది కాదు, వాడు చేయకూడదు. కరుణతో గొడవైంది మాట్లాడద్దు, వాళ్ళకి మనకు పడదు. కుక్కొచ్చి ఇంకో బాబు, కోడొచ్చి ఇంకో బాబు, ఏమంటే మన అక్కలు ఆడతారు. ఇది ఎత్తిట్టుంటాయి, లాభాస్తాయి. ఒకవేళ పొరపాటున వాళ్ళ బిడ్డ
నీవు కక్ష పెట్టుకొని ఆ కక్ష ద్వారా పాపం చేయడానికి నువ్వు సిద్ధపడి నీ పిల్లలుగా ఏం జరుగుతున్నావు? సరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, రాజుగా ఉన్నప్పుడు ప్రార్థించాడు, రాజుగారి ప్రార్థించాడు, పారిపోయినప్పుడు కూడా ప్రార్థించాడు. అన్న కుటుంబం మొత్తం దేవుడు వచ్చి మంచి చక్కని ఆహారం ఇస్తున్నప్పుడు కూడా దేవుడు చూపించాడు. హల్లెలూయా. ప్రభువా మన జీవితంలో ముందేం జరుగుతుందంటే మనం ఏదో అనుకొని ఊహించుకొని జరుగుతుంది అనుకుంటాం. ఏది ఆయన చిత్త ప్రకారం జరిగింది. దేవుడే ఆ కాలంలో కరువు రాబోతుందని, మనం ఆకలి తప్పుతో చావకూడదని నన్ను ముందుగా ఐగుప్తులను పంపించాడు. ఐగుప్తులను పంపించడానికి దేవుడు వదిలిపెట్టలా, నాకు తోడుగా ఉన్నాడు, ఆయన కాపుదల దేవుడు కావాలన్న కుటుంబాలు ఉంటుంది. మరి మన కుటుంబాలు మీకు మీరు ఆలోచించారు. ఇంకొక వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 చదువుతారా? దేని గురించి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని కావాలా? నీకు కుటుంబానికి కావాలంటే చింతించబాదు. ఏ విషయంలో నువ్వు దేని గురించి చింతించబాదు. అది రోగమే కానీ, వ్యాధి కానీ, తెగులే కానీ, కష్టమే కానీ, నష్టమే కానీ, ఏమైనా కానీ దేని గురించి నువ్వు చింతించవద్దు. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగానే చెప్పాడు, మీరు దేని విషయంలో కూడా చింతించవద్దు, మీ చింత యావత్తు తీసుకొని నా మీద మోపండి అంటున్నాడు ఆయన. నీకు ఏ చింత అయితే ఉన్నదో, ఏ దిగులైతే ఉన్నదో దాన్ని నా సన్నిధికి తీసుకుంటా. కాబట్టి నా నామం పెట్టబడినటువంటి నా నామంలోనికి నీకున్నటువంటి చింతలన్నీ తీసుకుంటా. విడిచిపెట్టేది. అందుకని ఇక్కడ ఏం స్పష్టంగా చెప్తున్నానంటే ఏమని? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. నీ కుటుంబంలో దేవుని కాపుదల కావాలంటే నీ జీవితంలో మొట్టమొదటిగా ఉండాల్సింది ప్రార్థన. ఏ చిన్న విషయమైనా, ఏ పెద్ద విషయమైనా, అది ఎంత భయంకరమైనదైనా, ఎంత భాగమైనా ఆయన సన్నిధికి తీసుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా సన్నిధికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో వచ్చేసి, లేకపోతే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు భక్తులు వేసుకొని శుభ్రంగా కొట్టించుకొని ప్రసాదం చేసి మంచిగా చెట్టుకుంటున్నావు అని చెప్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావు సరే, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసేవాళ్ళైనా సరే, ఎంత భయంకరమైన తాగుబోతులైనా సరే, నువ్వు ఎంత విభిక్షమైనా సరే, వచ్చేసాయి నా సన్నిధికి వచ్చేసాయి. నీకున్నటువంటి బాధ ఏంటో, కష్టం ఏంటో నాకు చెప్పు. నీ చిత్తమంతా నా మీద మోపు. ఇక మరలా జీవితంలో అది చేయకుండా ఉండాలనుకుంటే
నేను ఆ చింతలంతా ఇలా తీసి అలా పక్కన పెట్టేస్తాను. నేను చేసుకుంటే దీనికి కొంచెం ఎక్కడాలి ఈ బాధని కూడా ఒక బాధ నిజంగా ఈ కుటుంబానికి దేవుడు కాపుదల కావాలనుకుంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే మార్గం పొందాలనుకుంటే నీకున్న బాధలన్నీ పడుతున్నాయి. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎవరు చెప్పుకోబాబు, సంఘపద్ధతి చెప్తారు, సాగుకి చెప్పారు, పక్కన ఉన్నటువంటి విశ్వాసం చెప్పారు. ఇది మనుషులే, మీలాంటి మనుషులే హేళన చేస్తారు, అవమానపరుస్తారు, చూపు చూస్తారు. ఎవరికి చెప్పుకో ఇది ఆయన పరిశుద్ధమైన స్థలము, ఆయన నివాస స్థలము. ఇక్కడ తన ఆత్మ వచ్చి ఆయన మొదలుపెట్టుకో. అంటే సన్నిధిలోకి వచ్చి నీకున్నటువంటి ఏ స్థితి ఆయన అప్పుడు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎంత భారంగా వచ్చావు, అంత భారంగా సంతోషంగా ఏమన్నాడు? ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయాలి. ఎంతమంది తెలియజేశారు? ఈ విధంగా ఈ జీవితం లేకపోతే దేవుడు నీకున్నది దేవుడు కావాలా? నీకున్న చూసి బాగా చూసి నీకు తుండిపోతావు, కృషించిపోతావు, నశించిపోతావు తప్ప దాన్ని తొలగించేవాడు, తీసేసేవాడు ఎవడు? ఈ లోకంలో మాటన్నిటికంటే గొప్పవాడు ఆయనే పడుతుంది. ఆయన మాత్రమే శక్తిమంతుడు. అందుకనే ఆయన ఒక పేరు ఉంది. ఈ పేరు అంటే సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన పేరంటే సర్వశక్తిమంతుడు. మొట్టమొదటిగా ఆలోచన కర్త, రెండవదిగా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది, ఆయన చేయలేనిది, ఆయన చేతగానంటూ ఈ సృష్టిలో ఏది లేదు. అంత శక్తివంతుడైనటువంటి దేవుడికి నిన్ను అప్పగించుకుంటే ఇంకెందుకు బాధ, ఇంకెందుకు చింత, ఇంకెందుకు జిగులు, ఇంకెందుకు నువ్వు కన్నీరు కాలంలో? అందుకని పరిస్థితులు వచ్చేస్తుంది. ఆనందించండి, క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎవరు ఆనందిస్తున్నారు? బయట కూడా కాదండి, మనమే పరిశుభ్రం చేసుకున్నాం. విశ్వాసం పైన మనమే ఆనందించకపోతే బయట ఎవరు ఆనందిస్తున్నారు? ఏసుకుని నమ్ముకున్న నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, ఏసుకుని అనుసరిస్తుంది నా రక్షకుడు, నా దేవుడు, ఆయన రక్తంలో వెళ్ళబడ్డారు, నేను తలలో పట్టేస్తే తప్పులేదు. మనం విమర్శించుకోవడం లేదు, కానీ పరిశీలించుకుందాం. మన కుటుంబంలోని సమాధానం లేకపోతే, మన కుటుంబంలోనే నెమ్మది లేకపోతే, మన కుటుంబంలోనే అభివృద్ధి లేకపోతే, మన కుటుంబంలోనే ఒక రకమైనటువంటి వాతావరణం లేకపోతే, ఈ లోకంలో కంటే అందరికంటే ఒక ప్రత్యేకమైన వాతావరణం మన కుటుంబంలో ఉండాలి. ఇదే మనకు లేకపోతే దేవుడు కాపుదల మన కుటుంబం అని ఎలా చెప్పుకుంటాం? ఎందుకు ఇటువంటి లోపం? నేను ఒక్క మాటగా చెప్పాను కదా, మన దేవుడికే సలహాదారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. నీకు చేసిన చేస్తాయా? దేవుడికి చేయాల్సింది అట్ట చేయాల్సింది, అట్ట చేస్తే బాగుండేది. సరే ఏంటంటే ఏదో తెలియక చేసినా, తెలుసు చేసినో దేవుడు అనేవాళ్ళు చేయొచ్చుగా. నువ్వే నాకు సేవ ఇచ్చేది, నువ్వెంత ఆయన ఎక్కడ, నువ్వెక్కడ ఆయన ఎక్కడ. మనం పోల్చుకోలేము ఆయనతో. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతకంతా ముళ్ళల్లో గడిపే నీవెక్కడా. ఆయన తలుసుకుంటే ముత్యాల బాటలో ఆయనతో మనం సమానం. అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిన్ను నన్ను తన కౌగిలిలో అత్తుకోవాలనుకుంటున్నాడు కాబట్టి, ఆ ముత్యాల బాటలో నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, ఈ ముళ్ళ బాట నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. అందుకని లోకానికి వచ్చాడు. నువ్వు ఆ ముళ్ళ బాటలోనే నడుస్తూ అమ్మ అయ్యా ఏడ్చుకుంటూ కన్నీరు కాచుకుంటూ సొంబసరి పడిపోతుంటే చూసి ఆనందించేవాడు కాదు
నడుస్తున్నప్పుడు నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన దూతగా ఆజ్ఞాపిస్తాడంట. ఇదిగో నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమార్తె వెళ్తుంది, ఆ మార్గంలో సాధనాలు ఉండేశాడు, గోడలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రద్దలు ఉన్నాయి, అవి తల్లి నా కుమారుడు నా కుమార్తె కింద పడిపోకుండా మీరు వెళ్ళి వారికి సహాయం దయచేయండి. అంతకంటే గొప్పది ఏంటి తెలుసా? వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆత్మై ఉన్నటువంటి దేవుడు అంటాడు, నా వాక్యం మీ పాదములలో దూతలే కదా అవసరం, నేను నీకు వెలుగునిస్తా అంటున్నాడు, నేను టార్చిగా ఉండి నిన్ను నడిపిస్తా అంటున్నాడు. నువ్వు వినట్లేదు. అందుకనే నీ కుటుంబం, మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి చాలా కుటుంబాలు దేవుడి కాపుదల లేవు. ఎందుకంటే మనం ఆయన మాట శ్రద్ధగా వినట్లేదు కాబట్టి. ఆయన ఎందుకని అంటున్నాడు, మీరు ప్రతి విషయం దేని గురించి చింతించబాకండి, భయపడబాకండి, అసలు పడకండి, జడేకండి, నేను మీకు తోడుగా ఉంటాను. ఎడారి నడిచిన వాడిని, శరీరంలో నడిచిన వాడిని, వాడిని, ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన వాడిని కాపాడలేనా? నువ్వెవరు అసలు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు గొప్ప అనుకుంటున్నావు కాదు. నువ్వెవరు? నా కోరిక, నా స్వరూపం, నా ఆత్మలో ఉంది. నువ్వు నా ప్రతిరూపం. నా ముందు పోయి మనం నిలబడితే మనం ఏమో కనపడతాం, మనంగా కనపడతాం. అదే దేవుడు అంత ముందు పోయి నిలబడితే దేవుడే కనపడతాడు. ఎందుకంటే మన రూపం, మన స్వరూపం, మన కోరిక ఎవరిది కాదు, మన ఆత్మ గొంతాలని చెప్పుకోవడానికే సాగతలకే. దేవుడి స్వరూపం, దేవుడి కోరిక, దేవుడి ఆత్మలో ఉంది, దేవుడు జీవించాడు. ఎప్పుడైతే ఇది నువ్వు గుర్తిస్తావు అప్పుడు ఆయన కాపాడానికి. చివరిగా ఒక మాట చెప్పుకున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఎక్కడికి రావాలమ్మా? కృపాసనం అనగా కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నన్నునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నన్నునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఎక్కడికి రావాలంట? ఆయన కృపాసనం ఎందుకు రావాలా? ఆయన సింహాసనం ఎందుకు రావాలా? ఆయన బలిపీఠం ఎందుకు రావాలా? ఎందుకంట? ఎందుకు రావాలి? మనం కనికరింపబడాలి. ఆయన సంయోచితముగా మనకు సహాయం కావాలి, సమయానుకూలమైనటువంటి సహాయం మనకు కావాలి. ఈ లోకంలో నువ్వు అన్న సహాయం కోరుతావు, తమ్ముడు సహాయం కోరుతావు, అక్క సహాయం కోరుతావు, చెల్లెల సహాయం కోరుతావు, బంధువుల సహాయం కోరుతావు, ఆత్మీయ సహాయం కోరుతావు, కానీ దేవుడు సహాయం కోరేవా? దేవుడి సాయం కోరితే ఇంకా కలిగే ఉంది. నువ్వు కోరట్లేదా? సంయోచితంగా సందర్భానికి తగినట్టుగా ఆయన మాత్రమే సహాయం చేయగలడు. ఆయనకు మించిన వాడు ఎవరు లేడు. ఆయన సహాయం చేయాలనే ఆలోచన కలిగిందనుకో ఆయనకి, ఈ లోకంలో ఎంత మంది పడ్డదా నాకు. ఒకవేళ ఆయన సహాయం చేయకూడదు అనుకున్నాడు అనుకోండి, నిన్ను కాపాడాడు కూడా. హల్లెలూయా. అందుకనే ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకా మనం పిలుస్తున్నాడు. ఇంకా ఎంతకాలం మీరు నా మాట వినకుండా ఉంటారు, ఇంకా ఎంతకాలం మీ హృదయాలను బండబారిపోయినట్టుగా చేసుకుంటారు, రాత్రి బండలోనే చేసుకుంటారు. ఒక్కసారి మీ హృదయంలో ఉండాలంటే ఆ బండను పగలగొట్టాలి.
బాధపడకూడదని నేను ఎవరిని విమర్శించడానికి కాదుగా చెప్తున్నా. ఒక భార్య భర్త బాగా ప్రేమిస్తుంది అనుకోండి, భర్త ఒక తాగుతూ తిరిగిపోతాడు అనుకోండి, ఎప్పుడు కొడుతుంటాడు. అయినప్పటికీ భార్య ప్రేమిస్తూనే ఉంటుంది. ఇప్పుడే పెద్ద మనుషులు వచ్చేలాగా ఎందుకు నా అమ్మాయి ఎందుకు ముక్క కొడుతున్నావు, ఏందమ్మా ఇద్దరు మధ్యలో కూడా అంటే అయ్యా నేను అంతగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ ఆయనకి అర్థం కావట్లేదు అంటారు. అవునా? ఎందుకు అర్థం కావట్లేదు? వాడు హృదయం కఠినమైనది. వాడు ప్రేమ గురించి ఆ ప్రేమను పొందుకోవాలన్న ఆశ లేదు. ఎందుకు వాడు హృదయాన్ని కఠినం చేస్తున్నాడు? నా బాధ చెప్తే నేనంటున్నాను ఎంత అసలు ఆ మాట చెప్తే నేను మొబైల్ ఏముంది ఇక్కడ మూతి కనిపిస్తుంది తప్ప ఏం లేదు. నీకు ప్రేమ యొక్క అనుభవం తెలియదు. ఆ ప్రేమ అనుభూతి లేదు. భార్య అంటే ఏదో తాళి కట్టే కాబట్టి భార్య కాబట్టి భరిస్తుంది, పిల్లలుగా దాన్ని గుడి పెడతాను అనుకుంటున్నారు ఈ సమాజం. కాదు, భార్య అంటే నీతో సగం అనుకుంటావా? నిన్ను బాధ పెట్టుకుంటావా? నిన్ను నువ్వు చుట్టుకుంటావా? నిన్ను నువ్వు దూషించుకుంటావా? నిన్ను నువ్వు ఎలా చేసుకుంటావా? మరి భార్య చేసుకుంటా అదే భార్య స్త్రీల పైన అంతే. భర్తను సొంతం చేసే స్త్రీలు కాదు ఉన్నారు, లెక్క చేయడానికి స్త్రీలు కాదు ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని తెలుస్తుంది తెలుసా? సంఘానికి తెలుసున్న దేవుడైన యేసుక్రీస్తు అయితే భార్యకు తెలుసు తెలుసా? భర్త నువ్వు భర్తను గౌరవించాలి, నువ్వు భర్తను లోపడాలి, నీ భర్త విజయాన్ని కలిగి ఉండాలి. ఇది యొక్క స్త్రీ యొక్క గొప్పతనం. అప్పుడు భర్త ఏం చేయాలా? పురుషులారా మీ వల్ల మీ భార్యను కూడా ప్రేమ అంటే గులాబీ పువ్వులను పాటం, గులాబీ జాములకు రావడం కాదు. అంటే ఆ సమయోచితమైన ఆలోచించేది ఆయన. ఒక సమస్య వచ్చిందంటే మీరిద్దరు భార్య భర్తలు కూర్చొని ఏ శరీరంలో కూర్చొని ప్రభువా ఈ కుటుంబంలో మా కుటుంబంలో సమస్య వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, మా పిల్లల ద్వారా వచ్చిందా, నా భర్త ద్వారా వచ్చిందా, లేకపోతే నా ద్వారా వచ్చిందా, దీన్ని తొలగించాలి. మీరిద్దరు భార్య భర్తలు మోకరించి ఆయన సహాయం కోరండి. ఆయన కోపం చూపిస్తారు, కనికరిస్తాడు. అందుకని బైబిల్లో వస్తుంది, భూమి మీద ఏ ఇద్దరైతే ఏ టీవీ నుంచి దేనైతే అడుగుతారో అది వారు అప్పుడే పొందుకుంటారు. హల్లెలూయా! ఇంత గొప్ప ధైర్యం నువ్వు నీ భర్త భార్య ఇద్దరు కలిసి మోకరించి ఆయన కృపాసనం మీదకి వచ్చి ఆయన సన్నిధిని ఏర్పాటు చేసుకొని ప్రభువా పలుకుతా అంటున్నాడు, సహాయం చేస్తా అంటున్నాడు. ఇంతకంటే ఇంకే సహాయం కావాలండి, ఇంకేం కావాలి? ఇది దేవుని కాపుదల. నీ కుటుంబంలో అది లేదు అంటే నువ్వు దేవుని కాపుదలలో లేవు, దేవుని సహాయం లేదు, దేవుడు నీ కుటుంబాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే నీలో కుటుంబంలో ఎక్కడో ఏదో లోపం ఉన్నది, దాన్ని నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు. ఎవరు సరి చేస్తారు? నువ్వే సరి చేసుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వే అభివృద్ధి పథకంలో నడిపించుకోవాలి. అంతేగాని వాడప్పుడు ఈడొత్తడు, వాడేదో జాతడు, ఈడేదో జాతడు, ఎవడైనా వాడు స్వంతం వాడితే ఎవడు నీకు ఏం చేసేవాడు లేడు, ఈ సృష్టిలో ఎవడు నీకు సహాయపడేవాడు లేడు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు మనుషుల సహాయం కావాలండి. మనుషుల సహాయం పడతాం వేస్ట్, దేనికి పనికిరాదు, దేవుడి సహాయం. ఎందుకంటే ఆయన సమస్తమును చూస్తున్నాడు, సమస్తమును సృష్టించిన వాడు, సమస్తమును కలుగజేసిన వాడు. ఆయన తగిన సమయం నీకు సహాయం చేస్తాడు, ఆలోచనిస్తాడు. ఆయన నీ సర్వశక్తిమంతుడు ఇక్కడ సహాయం చేసేవాడు. ఇంకేం కావాలి? నీకెందుకు ఉంటాయి కష్టాలు, నీకెందుకు ఉంటాయి బాధ, నీకెందుకు ఉంటాయి గొడవలు, నీకెందుకు ఉంటుంది దుఃఖం? ఈ కుటుంబం ఎప్పుడైతే దేవుని కాపుదల కలిగిన కుటుంబం ఎక్కడైతే ఉంటుందో అదే పరలోకం. హల్లెలూయా! అదే దేవుని రాజ్యం. దేవుని ఎక్కడ నివసిస్తే అదే పరలోకం. దేవుడు
కాపుదలలో ఉన్నప్పుడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి సమస్తము అప్పగించినప్పుడు, దేవుని సహాయం ఉన్నప్పుడు అక్కడే అక్కడ ఏమవుతుందా? పరలోకంలో ఏమవుతుందమ్మా? పరలోకంలో ఏమవుతుంది? ఆకలి ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, క్రోధన ఉండదు. ఒక కుటుంబం భార్య, భర్త, పిల్లలు అందరూ సంతోషంగా ఉంటే అక్కడ ఉంటుందా? ఏడుపు, ఏది ఉండదు. వేదన ఉంటుందా? రోగం ఉంటుందా? అదే కదా పరలోకం. హల్లెలూయా. దేవుని కాపుదల ఉంటే నీ ఇల్లే ఒక పరలోక రాజ్యం. ఈరోజు ఆలోచించుకుని ఆయన సహాయం కోరుతున్నావా? ఆయన యథార్థంగా అనుగుణంగా ఉన్నావా? ఆయన ఆలోచనలు తీసుకుంటున్నావా? నువ్వు ఇవన్నీ తీసుకుంటా ఆయన నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. చివరి ఒక మాట చెప్తారా? చూద్దామా? హల్లెలూయా. చూడమ్మా, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చివరిగా. ఇది ఎగస్ట్రా కానీ రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం. 15వ అధ్యాయం 30. సహోదరులారా, నేను అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి ఆ. యెరూషలేములో చేయవలసి ఉన్న ఆ. ఈ పరిచర్య పరిశుద్ధులకు ఉమ్. ప్రతికారమగునట్లును నేను దేవుని చిత్తము వలన ఆ. సంతోషముతో మీ యొద్దకు వచ్చి ఉమ్. మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును ఉమ్. మీరు నా కొరకు ఉమ్. దేవునికి ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఏం చేయాలంట? వదిలాడుతున్నాడు మాట. పౌలు గారు చెప్తున్నాడు, రోమాలో ఉన్న సంఘస్థులు చెప్తున్నాను, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. దేవుని కాపాడాలి. ఎలాగైతే మీరు ఉన్నారు, ఎలాగైతే మీరు దేవుని యొక్క కృపను పొందుకొని, కనికరాన్ని పొందుకొని, ఆయన పట్ల యథార్థంగా సంతోషంగా ఉన్నారు. మీరు ఉంటేనే సరిపోదు, మీరు ఉంటేనే సరిపోదు. మీ స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధం ఉన్నారు, అన్నాదమ్ములు ఉన్నారు, మీ మేలు కోరేవారు కూడా ఉన్నారు. మీ కుటుంబం సంతోషంగా ఉంటూ వారి కోసము దేవుడికి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అదే ఆజ్ఞలలో మొట్టమొదట దేవునికి ఇష్టమైన ఆజ్ఞ ఏంటి? మీ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి. మీరు ఇక్కడ కన్నా రాండి. ఆజ్ఞలకు రావాల్సింది. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగా ఉంటుంది. ఈ ఆజ్ఞలు నీ జీవితంలో లేకపోతే దేవుని మీద నీకు భయం రాదు, విశ్వాసం రాదు, దేవుని మీద నువ్వు ఆధారపడవు. ఏది లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తే అది బ్రతికే కాదు. దేవుని కాపుదల నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఉండదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కన్నెలు, ఏ మంత్రగాల దగ్గర కన్నెలు, ఏ శాపం చేసిన కన్నెలు, ఎన్నెన్నో బాగు చేయించుకో, ముడ్డు జుట్టు తయారు కట్టుకో, ఇంటి జుట్టు కట్టుకో. దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో ఎవడు గుర్తిన్నాడు? ఏ మానవుడైనా కోరుకోవాల్సింది దేవుని సహాయమే. ఏ మానవుడు సహాయం చేసినా అది కొద్ది నిమిషాలు, కొద్దిసేపే. ఇప్పుడు నాకు ఒక 50,000 అవసరం ఉందనుకోండి, సాయం చేస్తాను. ఎప్పుడు తిరిగి చెల్లించేంత వరకే. ఒకవేళ తిరిగి చెల్లించడం 2 రోజులు లేట్ అయితే ఊకోడు. ఊరుకోవటమా? మళ్ళీ గొర్రెలు పడుతున్నంత ఎవరు కలిసినట్టుగా ఎవరు డబ్బులు ఇవ్వాలంట అయ్యగారు, ఎవరు చెప్పిండు 50,000 ఇవ్వాలంటగా, చాలా లేదు ఇట్లేదంటగా, ఈ బజార్కు తమ్మంటుంది. అయ్యగారు ప్రజలనయ్యా ఎవరు డబ్బులు ఇవ్వాలంటగా, మనం మా ఇంటికి వచ్చి డబ్బులు చెప్పి 2 రోజులు లేట్. మనుషుల సహాయం అలాగే, అంతే ఉంటుంది. దేవుడి సహాయం చెప్తాడు ఆయన. నేను యోగారు సాయం చేసిన, మాస్టర్ గారికి సాయం చేసిన,
నీకు నీకు సహాయం కావాలా? ఆయన పెట్టేస్తాం ఎవరు సహాయం కావాలా? దేవుడి సాయం నీకు సహాయం చేసి నీ గురించి విజ్ఞత తీసేసి నీ పరువులంతా బజార్లో పెట్టి బా ఆయనకే వడ్డీ ఎంత గొప్ప వ్యవహారాన్ని చెప్పించుకోవచ్చు గొప్ప మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఆ దేవుడు ఏమంటున్నాడు, మీరు ప్రార్థన చేయడమే కాదు, మీకు సంతోషంగా ఉంటమే కాదు, మీ రక్త సంబంధులు కూడా ఉన్నారు కదా. చిన్న ఉపమానం ఏంటంటే, ఇద్దరు చనిపోతారు, ధనవంతుడు దరిద్రుడు. ధనవంతుడేమో నరకంలో పోయాడు, ఈ దరిద్రుడేమో పరదేశంలో ఉన్నాడు, అబ్రాహాం దగ్గర ఉన్నాడు. అబ్రాహాం ఉన్నాడు. ఈ అగ్నిలో ఉంది, నా తండ్రి అబ్రాహాం ఎప్పుడు చనిపోయిన తర్వాత చనిపోకుండా ఎలా ఉన్నారు వాళ్ళు? ధనవంతుడు ముందరాలు పెట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడ ముందు కూర్చున్నారు. ఆ పాటలు ఆడటం కాదు, యోగా ఆడటం కాదు, ఆ హిమాలయాలు ఆడటం కాదు, నేను దశపెడుతున్నాను, గాలి పెడుతున్నాను, ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటాను ప్రభువా, నేను సంఘపెడతాను ప్రభువా, స్వతంత్రాన్ని దరిద్రుడు ఆ మొత్తలకాడికి వచ్చిందంట. దేవుని మందిరం మొత్తలకాడికి వచ్చి ప్రభువా నేను పాపి, నీ మందిరంలోకి రావడానికి కూడా నాకు అర్హత లేదు, ఎందుకంటే నేను పాపంలోనే పుట్టాను, దాని నేను పాపంలో పుట్టాను, అతను నేను పాపంలోనే అన్నది. ఈ లోకంలో పుట్టిన కానించి నేను నీతి మంతుని పరిస్థితిని అనుకోవడానికి నా కాడ ఏం లేదు. నేను ఏ విధంగా నేను అసలు నీ మందిరంలోకి రావడానికి అర్హుడు కాదు, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది దేవుడి యొక్క నివాసము, నువ్వు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపి నేను ఈ స్థలంలోనికి రావడానికి నాకు అర్హత లేదయ్యా, కానీ ఇక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీ చిత్తమైతే నా పాపాలన్నింటినీ క్షమించు కారణం క్షమించు. చనిపోయారు, ప్రార్థనలో కొడుకున్నాను. ఇప్పుడు నిజమైన పాపి ఎవరు? దగ్గరకు వచ్చినాయి ఎదుటి వ్యక్తిని ప్రేమించాడా? ఎదుటి వ్యక్తి గౌరవించాడా? నీకు ఏడుపు వచ్చింది, నీ ప్రార్థన నువ్వు చేసుకోరా, నీకున్న కట్టుబడి కష్టాలు దేవుని చెప్పుకోరంటే ఆయన లెక్క కాదు, ఏ లెక్క కాదు, ఆ లెక్క కాదు, ఏ లెక్క. నీ గురించి ప్రార్థన చేసి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను, నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తాను, నీకు ఏ లెక్క ఉండదో ప్రార్థన చేసుకోవాలి. నా ప్రార్థన అందరూ ఉన్నారని ఆడు వీడు అంటే తెలిసిపోయి ఆడ పెట్టాడు. అక్కడ ఉంటే అంటున్నాడంట, తండ్రి వేడు అబ్రామా, ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధను భరించలేకపోతున్నానయ్యా, ఒక్కసారి అదో నీ పక్కన ఉంటున్నాడు కదా దరిద్రుడు, ఆయన ఒక్కసారి అయినా కొన్ని నీటించి పంపినాడు. ఏమడుగుతున్నాడు? ఎవరినే? ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్కరోజు వాడు ప్రేమించాడు, వాడు అలా వస్తుంటే నువ్వు మనసును చేయించుకుంటున్నావు, దేవుడు నిన్ను చేయించుకుంటాడు. అబ్రాహాం అన్నాడుగా, మరి బాబు అవకాశం లేదు, ఎక్కడో అక్కడికి రాడు, అక్కడో ఎక్కడికి రాడు, మధ్యలో పెద్ద అగాధం రాజు తరగడయ్యా, కింద నాకు 6 తమ్ముళ్ళు ఉన్నారు, ఇక నా జీవితం అంతా సంక్రాంతి ఎందుకు నేను దత్తలేదా, నాకు తప్పు లేదా, నేను ఎట్లా మూర్ఖుడిగా ప్రవర్తించిన బతుకున్నప్పుడు కింద నా తమ్ముడు 6 ఉన్నారు. ఒక్కసారి వచ్చిన కాలం నేను ఎట్లా మార్పు చదువుకోలేను, నాకు నా జీవితం అయిపోయింది కదా, కింద నాకు 6 తమ్ముళ్ళు ఉన్నారయ్యా, నీ కాలంలో ఒక్కసారి కింద పంపి ఆయన చెప్పొస్తానంటే అక్కడ దేవుని ప్రవక్తలు, దేవుని దాసులు, దేవుని పరిచారకులు, దేవుని యొక్క పరిచయం సేవలు చాలామంది ఉన్నారు. అంతేగాని ఇక్కడ భూమి మీద పోవడానికైనా నీ కాడికి రావడానికైనా అవకాశము లేదు. ఇప్పుడు ఏమవుతుంది నీకు? నువ్వు రక్షించబడుతున్నావు కదా, నీ కుటుంబం రక్షించబడాలి, నీ భార్య రక్షించబడాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ అన్నదమ్ములు రక్షించబడాలి. ఎప్పుడు? ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడే. ఆ టైం
ట్రాక్టర్ ముగించబడింది అనుకో, ఏం చేస్తాం? ఆ పాప దేవాకు ఏమో పాడతాం, ఏం చేయలేము. ఏం చేయడానికి ఈ శరీరం ఉండదు. ఈ శరీరం ఆత్మ పని జరిగించడానికి శరీరం, ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇది దేనికి కట్టుకున్న భార్య కూడా కన్న కొడుకులు కూడా ఉంటారు. ఆత్మ నీలో ఉన్నంతసేపే నువ్వు ఏదన్నా చేయాలి. ఆత్మ నీలో ఉన్నంతసేపే నువ్వు పశ్చాత్తాపడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, సహాయం కావాలన్నా, ఎదుటి వారిని ప్రేమించాలన్నా, ఎదుటి వారిని ఈ దృష్టిలో నువ్వు యథార్థతగా ఉండాలన్నా, దేవుని నిన్ను మెచ్చుకోవాలన్నా ఈ శరీరంలో ఆత్మ ఉన్నంతసేపే. ఈ శరీరంలో నుంచి ఆత్మ అట్లంతే సార్ అంతా సున్నా, అంతా సున్నా. నీ జీవితం అంతా మరి సున్నాలో ఉంటారా? సూర్యుని వల్ల ప్రకాశించేటువంటి దేవుడి సన్నిధిలో ఉంటారా? మీ ఇష్టం. లేచిన బట్టి అయితే ప్రార్థన చేసుకున్నాం. మనకి మనందరి కుటుంబాలకి దేవుని కాపుదల ఉంది. దేవుని రెక్కల సంఖ్య భద్రపరచబడి మన కుటుంబంలోనూ, మన రక్త సంబంధుల కుటుంబంలోనూ అందరూ దేవుని సహాయం కోరి, దేవుని యొక్క భయభక్తులు కలిగి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కృపలో అందరి కుటుంబాలు క్షేమంగా వర్ధిల్లాలని ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణమైన మా తండ్రి, నీ ప్రజలమైన మమ్మల్ని ప్రేమించి ఈరోజు ప్రభు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన దారుణ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవుని కాపుదల కలిగినటువంటి వారి కుటుంబం ఎలా ఉంటుందో ఈరోజు నేను తెలుసుకున్నాం. మమ్మల్ని మేమే పరిశీలించుకొని ఈరోజు ఉన్నటువంటి ప్రతి లేఖనం నా జీవితంలోకి ఉపయోగపడుతుందా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క సహాయం నేను కోరుకోవాలి. నాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విపత్తు, ప్రతి అనాలోచనమైనటువంటి కార్యాలన్నీ నాకు అనుకూలంగా మార్చుకోవాలంటే, నాకు మేలుకరంగా మార్చుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితుల ఆలోచనలు పనికిరావు, వాళ్ళ ఇరుకు పొరుగు వారి ఆలోచనలు పనికిరావు. వారి ఆలోచనలో నాకు మేలుకరంగా ఉండవేమో. అందుకని ఆలోచనకర్త అయినటువంటి దేవుని యొక్క ఆలోచన నాకు కావాలి. ఆ ఆలోచన ప్రకారంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నాం ప్రభు. అలాగే నేను మాకున్నటువంటి ఇబ్బందులను బట్టి, రోగములను బట్టి, వ్యాధులను బట్టి వాటిని జయించే శక్తి మా శరీరంలో లేక కృంగిపోయినప్పుడు, ఇదిగో నాయన నీ సహాయం కోరుతున్నాను. నీవు సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి అయా ఇదిగో నీ సహాయం కోరుతున్నాము. మాకున్నటువంటి ప్రతి రోగమును, వ్యాధిని, బలహీనతను అధికారులు పలుకుని నమ్మేది వరకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించలేనటువంటి సమర్థన ఉండే కనుక ఇదిగో తండ్రి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం. నీ శక్తితో మాలో ఉన్నటువంటి శక్తిహీనతను తొలగించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని కోరుతున్నాం ప్రభు. అదేవిధంగా నీ కనికరములు కూడా కోరుచున్నాం. ఈ భూమి మీద మేము జీవించినంత కాలమే నీ యొక్క కనికరములు పొందగలం. ఈ లోకయాత్ర ముగించబడిన తర్వాత నీ కనికరమును మేము పొందుకోలేని వారిగా ఉంటాం కాబట్టి అయ్యా గతించిన సంవత్సరములన్నీ మాకు తెలుస్తూ తెలియకను, మాకున్నటువంటి పరిస్థితులను బట్టు, మా యొక్క స్థితిగతులను బట్టు, మాకున్నటువంటి ఇబ్బందులను బట్టు, మేము పెరిగినటువంటి వాతావరణాలను బట్టు, మా కుటుంబంలో ఎదురైనటువంటి శ్రమలను బట్టు నీకు వ్యతిరేకంగా మేము జీవించాలని మమ్మల్ని క్షమించండి. నీ నామమును ఉచ్చరించడానికి కూడా మాకు అర్హత లేనప్పటికీ నీవు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మేము నీ పోలికని, నీ స్వరూపమని, నీ ఆత్మ మాలో ఉండాలని
మాకు సహాయం చేయాలని, మమ్మల్ని ఈ సమస్య నుంచి తప్పించాలని, ఈ నరక యాత్ర నుంచి మమ్మల్ని తప్పించాలని నీవే మానవుడిగాను దాసుడిగాను మిత్రుడిగా నీ లోకంలోకి వచ్చి మా అందరి కొరకు ప్రభా నీ రక్తమును సిద్ధించి ఎవరైతే ఆ రక్తమునందు యథార్థంగా నమ్మకము కలిగి విశ్వాసంతో ప్రార్థన విజ్ఞాపనతో ఉంటారో వారిని నేను రక్షిస్తానన్నటువంటి దేవుడు. అలాంటి రక్షణ అనుభవం మాకును మా కుటుంబానికి మా రక్త సంబంధులకు ఎందరైతే నీవే సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు వారందరికీ న్యాయం జరుగులాగా కృప చూపించమని మిగలైనా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె పేరు పేరు నీ చేతులకు అప్పగిస్తున్నాము. వారి యొక్క ప్రార్థన విజ్ఞాపం ఏమిటో వారికి ఉన్నటువంటి సమస్య ఏమిటో మానవుడిగా నాకైతే తెలియదు, కానీ హృదయంతరంగా నేను దేవుడు కనుక వారు ఆలోచన పుట్టక మునిపే ఆలోచన యొక్క మునిపు తెచ్చినటువంటి సర్వశక్తి మాత్రమే కనుక వారికి ఉన్నటువంటి సమస్యని నీ పాదాలు చూస్తున్నాను. ఇదినైనా వారి తరఫున విజ్ఞాపన చేయడానికి యాజకుడు కానీ దాసుడు కానీ నన్ను నిలబెట్టుకున్నాను. నేను వారి కలిసి చేస్తున్నటువంటి విజ్ఞాపనలన్నీ పరమ తండ్రిగా ఎవరో యొక్క తీసుకుని వెళ్ళటం ఇదిగో ప్రధాన యాజకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది మాకున్నాడని మీ లేఖనాలు ఉన్నాం తండ్రి. అయ్యా మేమందరం కలిసి నాయన ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీకు అప్పగించుకుంటున్నాము మా పరమ తండ్రి. మా ప్రార్థనకు సమాధానం దయచేసుకున్నామని అటు సమాధానం నెమ్మది ఆదరణను ఓర్పును శాంతిని సమాధానం అందరి కుటుంబంలో అనుగ్రహించాలని మేము నమ్ముచున్నాము ప్రభా. ఇటు ప్రార్థన ద్వారా ఇదే ఘనత మహిమ ప్రభావం పొందుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒక పల్లవి చదవబడుకొని సమర్పించుకున్నాం.